ఐజీ డెక్కన్ మీ స్టాల్ పీపుల్స్ ప్లాజాలో చూసైతే ఇక్కడికొచ్చాను. ఓకే. ఓకే. మనకిక్కడ నాకు అవకాడో ప్లాంట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నాకు అవకాడో ప్లాంట్ యూట్యూబ్‌లో చూసి నేను వాటర్‌లో పెట్టి కొంచెం ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళలో పెడదాం అనుకునే లోపల ఆ ప్లాంట్ ఇంత సైజ్‌కొచ్చేసరికి చచ్చిపోతుండేది. ఓకే. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇంపోర్టెడ్ ప్లాంట్ ఆల్రెడీ ఒక ఎన్ని ఇయర్స్ గ్రోత్ ప్లాంట్ ఉంది బ్రదర్ మన దగ్గర ఇక్కడ. మన దగ్గరొచ్చేసి నియర్ ఓల్డ్ ప్లాంట్ మనము బ ఫార్మర్‌కు సేల్ చేస్తున్నామన్నట్టు. మనం ఇంపోర్ట్ చేసుకునేది మాత్రం చిన్న సాప్లింగ్ ఇంపోర్ట్ చేసుకొని, తర్వాత ఫార్మర్స్‌కు గ్రో చేసిన తర్వాత క్వారంటైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ ప్లాంట్ ఫార్మర్స్‌కి ఇస్తామన్నట్టు. యెస్ సార్. అంటే మన స్టాల్‌లో దొరికే ప్లాంట్. 1 ½ ఇయర్ రేంజ్‌లో ఉన్నాయండి. సో, ఈ ప్లాంట్ మనం ఏస్తే ఎన్ని రోజులకి ఫ్రూట్ అనేది 3 ఇయర్స్ అంటే ఇక్కడ 1 ఇయర్. ఇంకో 2 ఇయర్స్ మీరు ల్యాండ్‌లో పెట్టిన తర్వాత కంప్లీట్‌గా 3 ఇయర్స్ అనుకోండి. 3 సో, ఇయర్స్ ఫస్ట్ ఫ్రూటింగ్ ఇయర్‌కి స్టార్ట్ అవుతుందన్నట్టు. మనకి ఫస్ట్ ఇయర్‌కొచ్చేసరికి మనకి ఎన్ని ఫ్రూట్స్ కేజెస్ లెక్క గాని అట్లా? ఫస్ట్ ఇయర్‌కు అంటే మనకు థర్డ్ ఇయర్‌లో ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంతగా వెజిటేటివ్ గ్రోత్ కాకపోతే కొంచెం తక్కువుంటుందన్నట్టు. తక్కువలో తక్కువ మనకు 20-30 ఫ్రూట్స్ వరకు ఉంటాయన్నట్టు థర్డ్ ఇయర్‌లో. థర్డ్ ఇయర్‌లో. థర్డ్ అంటే ఇయర్. మనకి ఇయర్ మొత్తం వస్తుందా? లేకపోతే ఇయర్‌లీ వన్సా? ఇయర్‌లీ వన్సే వస్తుంది. ఇంకోటేందంటే మనకు సెకండ్ ఇయర్‌లో గూడా ఫ్రూట్ ఒస్తుంది. కానీ తక్కువొస్తుంది. ఈవెన్ మనకు వెజిటేటివ్ గ్రోత్ లేకపోతే మనమే ఫ్లవర్‌ని తీసేస్తామన్నట్టు. థర్డ్ ఇయర్‌లో మాత్రము మంచి గ్రోత్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఫ్రూట్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, మన దగ్గరైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అవకాడో? మన దగ్గరొచ్చేసి ఇప్పుడు రీసెర్చ్‌లో అయితే ఒక 14-15 వెరైటీస్ ఉన్నాయండి. కానీ మేము ఫార్మర్‌కు సజెస్ట్ చేసేది హాసు, లాంబాసు, పింకటను, ఇటింగర్ వెరైటీ. ఈ 4 వెరైటీస్ ఫార్మర్‌కు సజెస్ట్ చేస్తున్నామన్నట్టు. సో, దీనికి మనకి గ్రోత్‌కి మనం ఎర్రమట్ట, నల్లమట్ట లేకపోతే ఫెర్టిలైజర్ ఏం వాడాలి ఇట్లాంటివి? ఫర్టిలైజర్ అనేది కంప్లీట్‌గా సాయిల్ బట్టి ఉంటుంది. డిపెండ్ ఆన్ మీ సాయిల్ పారామీటర్స్ బట్టి వన్స్ మనం ఒకళ్ళు ఒక ఫార్మరు ప్లాంటేషన్ చేసుకోవాలనుకోండి వాళ్ళ ఫీల్డ్‌లో కమర్షియల్ వేలో లేదంటే 1 ఎకర్‌లోనన్నా వాళ్ళకు ఫస్ట్ సాయిల్ అనాలిసిస్ చేసుకోమని చెప్తాము. దాంతో పాటు వాటర్ అనాలిసిస్ చేసుకోమని చెప్తాము. దానికి విధంగా ఆ రూట్ స్టాక్ సజెస్ట్ చేస్తాం. రూట్ స్టాక్ అనేది మట్టిలో ఉన్న పార్ట్ అన్నట్టు. రూట్ స్టాక్ అనేది. వెరైటీ అంటే పైనున్న పార్ట్. ఆ రూట్ స్టాక్ అనేది సాయిల్ బట్టి సజెస్ట్ చేస్తాము. వెరైటీ వచ్చేసి క్లైమేట్ బట్టి సజెస్ట్ చేస్తామన్నట్టు. ఫర్టిలైజర్ వచ్చేసి అనలైజ్ తర్వాత మనం ఫర్టిలైజర్ డిసైడ్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ సాయిల్‌కు ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇవ్వాలనేది మన పారామీటర్స్ బట్టి సజెస్ట్ చేస్తామన్నట్టు. మన దగ్గరున్న ప్లాంట్ ప్రైజెస్ ఎట్లా ఉంది? మన దగ్గరొచ్చేసి రూట్ స్టాకుకు కాస్ట్ అంటే ఇంపోర్టెడ్ గాబట్టి దానికి చార్జ్ ఎక్కువుంటుంది. ఒక ప్లాంటు చెప్పాలనుకుంటే 1500-1800 వరకు. ఈ మధ్య వేరియేషన్‌లో ఉంటుంది. ఇంకా క్వాంటిటీ బట్టి గూడా ప్లాంటు అమౌంట్ అనేది వేరియేషన్ అవుతుంటుందన్నట్టు. సో, ఇది కంప్లీట్‌గా మనకి ఐజీ డెక్కన్ అనేది ఎక్కడండి లొకేషన్ ఇది? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండాపూర్ మండలు. విలేజ్ వచ్చేసి అలియాబాద్ విలేజ్‌లో. థాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఈ అవకాడో ప్లాంట్స్ గురించి ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు.